హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు మనం పచ్చి మొక్కజొన్నలతో స్వీట్ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక నేను మొక్కజొన్న కంకుల నుంచి గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకున్నానండి. ఇవి పచ్చి మొక్కజొన్నలు. ఇవి ఒక 1/2 kg తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లము 250 grams తీసుకున్నాను. ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మొక్కజొన్నలు మనం తీసుకునే మొక్కజొన్నలు బట్టి మనం బెల్లం అనేది ఇక్కడ వేసుకోవాలండి. మొక్కజొన్నలు మరీ లేతగా ఉంటే బెల్లం చాలా తక్కువ పడుతుందండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకుంటూ ఆ మొక్కజొన్నలకు సరిపడా బెల్లం వేసుకొని వీటన్నింటినీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ వస్తే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఒక నాప్కిన్ వేసుకోవాలి. మనం గారెలు ప్రిపేర్ చేసుకోవటం కోసం నాప్కిన్ యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము. నాప్కిన్ పైన వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని నాప్కిన్ పైన వేసుకొని వాటర్ యూజ్ చేసుకుంటే పిండిని ఈ విధంగా రౌండ్స్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటూ మిడిల్లో హోల్ పెట్టుకొని గారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గారెని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అందుకని మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి అంతా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా 2 sides టర్న్ చేసుకుంటూ ఈ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మొక్కజొన్న తీపి గారెలు ప్రిపరేషన్ చేసుకోవటం చాలా ఈజీ అండి. ఇవి మనకి మెయిన్ మొక్కజొన్నలు బెల్లం ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా మనము ఈ తీపి గారెలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాము. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం హాట్ గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బెల్లం ప్లేస్లో పచ్చిమిర్చి అల్లము తీసుకొని మనము మొక్కజొన్నలు హాట్ గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కారం గారెలు అంటారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ గారెలో బెల్లం యాడ్ చేసుకోవటం వల్ల మనకి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం మొక్కజొన్న స్వీట్ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాము. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.